హలో ఫ్రెండ్స్, ఇందులో గోధుమలు వేసాను కదండి. కొన్ని వచ్చేసినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేసాను నేను సీడ్స్ కోసం. చాలా వచ్చినాయి సీడ్స్ ఈసారి. ఇవన్నీ సీడ్స్ తీయటానికని ఉంచేసాను ఫ్లవర్స్. 4-5 డేస్కి ఇలా ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. ఈ సీడ్స్ ఇంకొంచెం ముదరాలి, బ్లాక్గా వచ్చేస్తే చెట్టుకే రెడీ అయినవి తీసి వేస్తే బాగా వస్తాయి. ఈ ఫ్లవర్ కూడా కొయ్యకుండా ఉంచేస్తున్నాను సీడ్స్ కోసం. ఇలా రాలిపోతూ ఉంటాయి. చాలా వచ్చినాయి ఈసారి సీడ్స్. మళ్ళీ వేసేస్తాను ఆ సీడ్స్. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి చిక్కుడు మొక్కలు నారు పోసాను ఫ్లవర్ సీడ్స్ ఇందులో. ఈ బకెట్ పగిలిపోయింది. బాగా ఎక్కువ మట్టి ఉన్నప్పుడు కొంచెం ఎత్తేస్తే బాగా బరువు మీద పగిలిపోతూ ఉంటాయి ఇలా. కానీ వేస్ట్గా పడేయకుండా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పగిలిన వాటికి ఏమైనా అడ్డు పెట్టేసి మట్టి పోసేసుకోవచ్చు. కింద హోల్స్ ఉన్నాయి కదా, వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా ఫ్లవర్స్ పూసినాయి. ఎర్లీ మార్నింగ్ ఇంకా రాలుతూనే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. చెట్టు మొత్తం ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఈరంతా వస్తూనే ఉన్నాయి ఫ్లవర్స్ ఈ మొక్కకైతే. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఫ్లవర్స్ ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు. ఈ ఫ్లవర్స్ కార్తీక మాసంలోనే ఫుల్గా పూస్తాయి. చెప్పులు వేసుకుని ఈ ఫ్లవర్స్ తీను, చెప్పులు లేకుండానే తీస్తాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా రాలుతూనే ఉన్నాయి, చెట్టుకి చాలా ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ తీసాను కొన్ని. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. గ్రో బ్యాగ్లో టెర్రస్ పైన గ్రో బ్యాగ్ తీసేస్తున్నాను. అది వాలిపోతూ ఉంది, ఎక్కువ ప్లేస్ ఆక్రమించేసి స్టిప్గా నిలబడట్లేదు. ఇంకా దానిలో మంచి ఎరువేసాను బాగా, అదంతా వేస్ట్గా పడేయకుండా. బ్లాక్ బకెట్స్ 2 ఖాళీగా ఉన్నాయి. ఒక టబ్లో నింపేశాను. ఇంకా మట్టి అంతా 2-3 బకెట్లు పట్టేసిద్ది. చూడటానికి కొంచెమల్లే ఉన్నా ఆ మట్టి అంతా నింపేస్తాను. వాటిల్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువగా పెడతాను. ఈ టబ్బులు ఉన్నాయి కదా, వాటిల్లో ఆకుకూరలు వేసేస్తాను. ఇంకా వర్షాలు ఇంకా రావు, నెక్స్ట్ మంత్ నుంచి వర్షాలు ఉండవు కదా, అప్పుడు వేసుకోవచ్చు, మంచిగా వస్తాయి ఆకుకూరలు. వర్షం పడని చోట పెట్టుకోవచ్చు ఇప్పుడు వేసుకున్నా కానీ. ముద్దసేంగ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇవి కొన్ని సీడ్స్ వచ్చినాయి. మట్టి మార్చినాక బకెట్స్లో గ్రో బ్యాగ్లో మట్టి అంతా పోస్తాను కదా, వాటిల్లో మళ్ళీ ఆ సీడ్స్ పెట్టుకుంటాను, ఈ ముద్దసేంగ్ ఫ్లవర్ సీడ్స్. వైట్ బ్లూ కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఎక్కువ ఫ్లవర్సే వదిలేస్తూ ఉంటా ఒక్కొక్కసారి, కానీ వదిలిన ఫ్లవర్స్ అన్నీ సీడ్స్గా ఉండట్లేదు. కొన్ని ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి, కొన్ని నిలబడుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వర్షం బాగా పడింది. వర్షానికి బంతి మొక్కలు బాగా హైట్ వెళ్ళిపోయినాయి. వర్షానికి పడిపోయినాయి కొన్ని మొక్కలు అయితే, వాలిపోయినాయి, కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి. బౌల్ నిండిపోయినాయి. చాలా ఫ్లవర్స్ అయితే ఈరోజు పారిజాతం ఫ్లవర్సే చాలా ఉన్నాయి. అవి దండగా గుచ్చుకుని కూడా దేవుడికి వేసుకోవచ్చు. అల్లటానికి అవి కాడలు చాలా చిన్నగా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. అవి అల్లుతూ ఉంటేనే బ్లాక్ అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీయాలి కింద పడిన ఫ్లవర్స్ కూడా, అప్పుడు చాలాసేపు ఉంటాయి వడిలిపోకుండా. సూదితో గుచ్చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ కొమ్మకు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ ముద్దసేంగ్ ఫ్లవర్స్ అయితే బాగా అల్లుకుంది, బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఇప్పుడు. వాటర్ కూడా ఎప్పుడు నేను పోస్తూనే ఉంటాను, ఆరనివ్వను ఎక్కువగా. ఎంత వాటర్ పోస్తూ ఉంటే అంత బాగా ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. నీళ్లు పోయిపోతే సరిగా రావు. ఎరువులు ఏమైనా వీటికి అసలు ఫ్లవర్స్ బాగా వస్తాయి.
కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ వైట్ అయితే సీడ్స్ చాలా ఉన్నాయి. కొయ్యకుండా వదిలేస్తే చాలు బోల్డన్ని వస్తాయి, చాలా వచ్చేస్తాయి. గోరుచిక్కుడుకాయ కాయల్లాగా గోరుచిక్కుడు సీడ్స్ లాగే ఉంటాయి సేమ్ ఇవి. కలర్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. సీడ్స్ అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. చెట్టు అంతా వాలిపోయి కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి వర్షానికి. ఆ కొమ్మలు మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇలా మట్టిలో పెడితేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. జామ మొక్క, బీర మొక్క, బీర మొక్కలు 2 తీసుకొచ్చి ఇక్కడ మట్టిలో పెట్టాను. కుండీలో సరిగా రావు, చిన్న చిన్న పాటలని. ఇక్కడ పెట్టినాక చెట్టు అంతా అల్లుకుంది. ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కాసేదట్టే ఉంది మట్టిలో. ఇక్కడ ఒక చిన్న చిక్కుడు చెట్టు ఉంది, ఫ్లవర్స్ వచ్చినాయి. కాస్మోస్ సీడ్స్ పడి మొక్కలు స్టార్ట్ అయినాయి. జినియా ఫ్లవర్ ఇక్కడ పెట్టాను ఒక మొక్క. స్లోగా వస్తుంది అది. ఇలా ఉన్నా కానీ పీకేయకూడదు, అదే మళ్ళీ చిగురేసుకుని పెద్దదవ్వచ్చు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, జినియా ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్ 1 మంత్ అయినా వడిలిపోకుండా ఉంటుంది. చాలా ఫ్లవర్స్ 1 డే 2 డేలో వడిలిపోతూ ఉంటాయి. జినియా ఫ్లవర్స్ మట్టికి 1 మంత్ వరకు చెట్టుకి అందంగా చాలా బాగుంటాయి. కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి. ఒక్క మొక్క బతికినా చాలు, ఎంత బాగుంటాయో ఫ్లవర్స్ అయితే. కాస్మోస్ సీడ్స్ అయితే ఈసారి నాకు ఈ కుండీలో బ్లాక్ బకెట్, పెయింట్ బకెట్లో చాలా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని ఉంచుకుని మళ్ళీ వేసుకుంటాను. ఎవరికైనా ఇస్తూ ఉంటే మన దగ్గర పోయిన సీడ్స్ మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తూనే ఉంటాను నేను. ఇది చూడండి, పైనాపిల్ కాయ కోసుకుని ఆ పైన ఉన్నది కట్ చేసేసి ఇలా పెడితే పైనాపిల్కి వచ్చింది. చక్కగా రూట్స్ అయితే వచ్చేసినాయి, ఏర్లు వచ్చేసినాయి. ఇక్కడ కొన్ని వాటర్ చల్లుతూ ఉంటాను, మట్టి తగిలితే చాలు ఏర్లు వచ్చేసినాయి. ఈ ఖాళీ బకెట్ ఉంది కదా, దీనికి ఏదైనా ఒక కవర్ ఏదైనా అడ్డు పెట్టేస్తాను. హోల్స్ ఉన్నాయి కదా వాటర్ పోయటానికి, ఆ హోల్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రో బ్యాగ్లో మట్టి తెచ్చేసి ఇందులో పోసేసి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి. చిలక ముక్క పువ్వు సీడ్స్ వేసాను ఇందులో. ఈ మొక్కల్ని పెట్టేస్తాను, మళ్ళీ కొత్తగా మట్టి మార్చినప్పుడు పెడితేనే ఏవైనా బాగా వస్తాయి, రూట్స్ కూడా బాగా వెళ్తాయి. పైనాపిల్ మొక్క కూడా మట్టి మార్చినాక కొంచెం పెద్ద దానిలో పెట్టేస్తాను, ఏర్లు వచ్చినాయి. ఇది బతికేదట్టే ఉంది, కాయ వస్తో లేదో చెప్పలేను, ఫస్ట్ టైము పెట్టడం. ఏర్లు అయితే వచ్చేసినాయి, రూట్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ మొక్కలన్నీ పెట్టేస్తాను అందులో.